కరాచీలో ఒక శివాలయాన్ని కూల్చివేసి మాంసం దుకాణం మార్చాలనే ప్రభుత్వ ప్రణాళికను అద్భుతంగా విఫలమైంది. స్థానిక అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత అక్కడున్న ఒక పాత శివాలయాన్ని కూల్చేసి అక్కడ ఒక మాంసం కొట్టు పెట్టాలి అనుకున్నారు. దానికోసం జేసీబీలను తీసుకొచ్చింది. ఫస్ట్ తీసుకొచ్చిన జేసీబీ యంత్రాంగం పాడైపోయింది. సరే, అందులో ఏదైనా ప్రాబ్లం ఉందేమనుకుని ఇంకో జేసీబీని తీసుకొచ్చిండ్రు. జేసీబీని తీసుకొస్తే అది పాడైపోయింది. ఇక గిట్ల కాదు, ఈ జేసీబీలతో ఇది అయ్యేటట్లేదు అని చెప్పేసి క్రెయిన్ పట్టుకొచ్చిండ్రు. ఎవరైతే క్రెయిన్ తీసుకొచ్చిండో ఆ క్రెయిన్ ఆలయం దగ్గరకు వచ్చి కూల్చడం స్టార్ట్ చేద్దాం అనగానే ఫోన్ వచ్చింది, నీ కొడుకు ఆరోగ్యం సీరియస్ గా ఉంది అని, కోమాలోకి వెళ్ళాడు అని. శివుడు కలలో వచ్చినట్టుగా అయ్యి ఈ ఆలయం మీద తను కూల్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతోంది అని అప్పటి వరకు కాస్తో కూస్తో కూల్చిన దానికి చెంపదెబ్బలేసుకుని, స్వామి ఈ ఆలయాన్ని నేనే పునర్నిర్మిస్తాను అని చెప్పి పునర్నిర్మించడం మొదలుపెట్టిండు. గట్ల అది పునర్నిర్మిస్తున్న కొద్దీ ఆ వ్యక్తి కొడుకు కోమాలో నుంచి బయటకు వచ్చిండు.